నా ఛానల్ లోగో చూసారు కదా, అది చూసాకైనా మీకు ఎంతో కొంత అర్థం కావాలి కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు, పైగా పక్కనే ఉండి మాటలు అంటుంటారు. అదే నాకు బాధగా అనిపించింది. నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇలాంటి వర్డ్స్ ఎక్కువగా అయితే అసలు యూజ్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేయమని మాత్రం నేను ఏ రోజు అడగలేదు. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అదే ఆ ఛానల్ అట్లా నడుస్తుంది. ఓకే, ప్రతి మనిషికి పుట్టిన ప్రతి మనిషికి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, లైఫ్లో కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి. అవి ఫుల్ఫిల్ కాలేని కొన్ని ఉంటాయి. అలాంటివి నా లైఫ్లో కొన్ని ఉన్నాయి. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరికైనా ఏదైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఏమైనా చేయగలుగుతానేమో అనే ఉద్దేశంతో డ్రీమ్ ఛానల్ 123 మగువ అని చెప్పి ఒక ఛానల్ నేమ్ పెట్టుకున్నాను నేను. డ్రీమ్ ఛానల్ మీన్స్ నా డ్రీమ్స్ ఎలా ఉండేవి, నెక్స్ట్ ఒక అమ్మాయిగా నా డ్రీమ్స్ ఎక్కడితో ఆగిపోయినాయి, ఎందుకు ఫుల్ఫిల్ కాలేదు అనేవి చెప్పాలని చాలాసార్లు ట్రై చేశా. బట్ అనవసరమైన విషయాలు కొంచెం ఎందుకు లేదు, సరే చూద్దాం, ఏమైనా పనికొచ్చే ఉంటే మాట్లాడుకుందాం, చిన్న చిన్నగా చూద్దాం అన్నట్టుగా నేను పర్సనల్గా ఏ రోజు కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. మరి ఆ మనిషికి ఎందుకు అనిపించిందో ఏమో కానీ బాధ పెట్టాలని, తననే కాదు ఈ సమాజమే అట్లుంది. ఎప్పుడైనా మంచి విషయాల్ని ఒక్కళ్ళు కూడా అప్రిషియేట్ చేయరు, గ్రహించరు. కానీ నెగిటివ్ విషయాల్ని మాత్రం బాగా పట్టుకొని వేలాడతారు. ఇప్పటివరకు ఒక 550 వీడియోలకు పైనే ఉంటాయి నా ఛానల్లో. ఏది అంత అగ్లీగా కనిపించిందో తనకి నాకు తెలియదులే, కానీ 1-2 సార్లు నన్నైతే కామెంట్ చేసింది, ఇది పెట్టుకోపోయినావు ఛానల్లో, అది పెట్టుకోపోయినావు ఛానల్లో అని. తనే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడప్పుడు అట్లా కామెంట్ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇన్సల్ట్ చేసేటట్టు మాట్లాడడం అనేది చాలా బాగా అనిపించే విషయం. ఏదో నా పని నేను చేసుకుంటున్నా, ఒకరినైతే డిస్టర్బ్ చేయట్లేదు. మ్యారేజ్ అయ్యాక పిహెచ్డీ చేద్దాం అనుకున్నా, పరిస్థితులు కలిసి రాలేదు. సెట్ అవునట్టు ఏదో ఒకటి కనీసం క్వాలిఫై అవుతానేమో అని లాస్ట్ ఇయర్ వరకు తహతహలాడా. అది నా వల్ల కాలేదు. నాకు అర్థమవుతుంది, కొంచెం లక్ అనేది కూడా మనిషికి ఉండాలనే విషయం నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అరే ఇవన్నీ పోనీ ఏదో కాలేజ్లో అయినా సరే జాయిన్ అవుదాం లెక్చరర్గా అని అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల కొన్ని ఇయర్స్ ఆగాల్సి వస్తుంది, ఆగుతున్నా. సో ఈ ఇయర్ అయినా సరే ఎందుకు ఖాళీ ఉండాలి, సరే ఎట్లాగో ఇంట్రెస్ట్ తగ్గుతుంది స్టడీ మీద, అంతా లేదు, ఇంట్రెస్ట్ పోతుంది, రోజు రోజుకి హోప్స్ తగ్గుతున్నాయి అని చెప్పేసి నాకున్న టైంలో నా బ్రెయిన్ వేరే థాట్స్ మీదకి వెళ్ళకుండా, వేరే ఆలోచనలలోకి పోకుండా, అంటే ఆలోచించి బాధపడకుండా నాకంటూ కొన్ని వర్క్స్ని నేను క్రియేట్ చేసుకున్నా. అందులో నాకు యూట్యూబ్ కూడా ఒకటి. అంటే ఏ పని లేకుండా మనిషి ఉండి ఖాళీగా ఉంటే ఖచ్చితంగా మనసు అనేది పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది, బాధపడుతుంటుంది. తలుచుకొని బాధపడడం కంటే కొంచెం ఆ రోజుని ఏదో ఒక వర్క్తో బిజీగా గడిపితే ఆ డే కంప్లీట్ అయిపోతుంది, మనకు కూడా ఒక పని చేసినాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అందుకని నేను ఏదో కొన్ని పనులు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఆమెకు తెలియని విషయం ఏంటంటే యూట్యూబే నా లైఫ్ పర్మనెంట్ కాదు అనేది ఆమెకు తెలియదు. మనిషి ఎప్పుడైనా హంసలాగా బతకాలి, మంచిగా తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. అంతేగాని పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ హేళన చేస్తూ నువ్వు నీ జీవితాన్ని గడిపినంత కాలం నీ జీవితం అయితే మెరుగుపడదు, అది నువ్వు తెలుసుకోవాలి. అంటే చాలా ఛానల్స్లో కామెంట్స్కి రియాక్షన్ తోటి కొన్ని వీడియోస్ చేసి పెడుతుంటే అప్పుడు నాకు వాళ్ళ బాధ అర్థం కాలేదు. కానీ నేను వచ్చిన కామెంట్స్కి కాకుండా నన్ను పర్సనల్గా ఒక ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడేసరికి, అది కూడా యూట్యూబ్ విషయంలో మాట్లాడేసరికి, ఈ యూట్యూబ్ తోటే తనకు సమాధానం చెప్పాలి అనే ఇదితోటి అట్లా ఒక వీడియో అయితే చేశా. ఆ జైల్లో ఉన్న మహిళను చూస్తే కూడా నీకు అర్థం కాలేదా తల్లి, నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, కొన్ని గోల్స్ ఉన్నాయి, కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి. నేనేదో నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా, అన్నీ సక్సెస్ అవ్వాలని ఏం లేదు కదా లైఫ్లో. కొన్ని అచీవ్ చేసుకున్నా, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని జరగకుండా అట్లనే ఆగిపోయినాయి. ఎవరి బతుకు వాళ్ళు బతకడం ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే సమాజం బాగుపడిద్ది. అప్పటి వరకు ఇంతే ఉంటుంది. ముఖ్యంగా నీలాంటి వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే, నీకు చేతనైతే నీ పని నువ్వు చేసుకో, నీకు చేత కాకపోతే పక్కన వాడు చేసేదాని గురించి చూడు, విను, తెలుసుకో. నచ్చితే బాగుందని చెప్పు, నచ్చకపోతే నచ్చని విషయాలు నాకు ఉంటాయి, మనిషికి ఉంటాయి. నీకు నువ్వు
అనుకో, ఫీల్ అవ్వు, అంతేగాని ఎదుటి వాళ్ళని హేళన చేసినట్టుగా వాళ్ళ ముందే మాట్లాడకు. ఒక్కసారి 2 సార్లు తట్టుకుంటారు, కొంతమంది ఓర్చుకుంటారు, అందరిలాగా ఉండరు. ఒక్కొక్కసారి షాకింగ్ రిప్లైస్ తగులుతూ ఉంటాయి, అవి నువ్వు తట్టుకోలేవమ్మా. నేను నా కెరీర్లో, నా లైఫ్లో ఏదో రకంగా మంచి పొజిషన్లో సెట్ అవ్వాలి, నా ద్వారా నలుగురికి లైఫ్ ఇవ్వాలనేది నాకున్న గోల్స్లో ఒకటి. అది జరగడం దేవుడికి ఇష్టం ఉంటే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాడు. అది నేను చేయాల్సిన పని కాదు అనుకుంటే నన్ను ఆపేస్తాడు. ప్రయత్నం అయితే నాది, ఫలితం అనేది వచ్చే రోజు వస్తుంది తప్పకుండా. అది మంచి విషయం అయితే వీలుంటే నలుగురికి హెల్ప్ చెయ్యి, లేదంటే నీ పని నువ్వు చూసుకో. అలాంటి కామెంట్స్ వింటుంటే నిజంగానే నేను చెయ్యనందుకే వీళ్ళు ఇట్లా నన్ను అంటున్నారా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే టైంపాస్ వీడియోస్, టైం వేస్ట్ వీడియోస్ కొన్ని చెయ్యాలనుకుంటా అప్పుడప్పుడు. యూట్యూబ్ అంటే మేబీ యూట్యూబ్ అంటే ఇంకా అంతే అని ఆమె ఫిక్స్ అయిన ఉంటుంది. కానీ నా వరకైతే ప్రతి ప్రశ్నకి నాకు ఒక సమాధానం యూట్యూబ్ అని అనిపిస్తుంది.